దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే జనవరి 15, 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనము. జెనసిస్ చాప్టర్ 32 and verse 10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. I was with the staff I crossed Jordan. ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. I have doubled. అర్థమవుతుందండి? ఈరోజు దేవుడు డబుల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. డబుల్ బ్లెస్సింగ్స్ నీ జీవితంలో నీవు 2025 సంవత్సరము నువ్వు ఒకవేళ ఒక మామూలు వ్యక్తిగా క్రాస్ అయ్యావేమో, దేవుడు అంటున్నాడు నేను 2 గుంపులుగా చేస్తున్నాడు. డబుల్ బ్లెస్సింగ్స్తో బ్లెస్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా, ఒక జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, బిజినెస్ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నా, దేవుడు నిన్ను 2 గుంపులుగా డబుల్ బ్లెస్సింగ్స్తో బ్లెస్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఈసావుతో మాట్లాడుతున్న మాటలేవి, అన్నతో మాట్లాడుతున్న మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఎలా దీవించాడని చెప్తున్నాడు. ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు మిమ్మలను ఎలాగ దీవించుచున్నాడో, దీవించబోతున్నాడో మాట్లాడుతున్నాడు. ఈజ్ గోయింగ్ టు డబుల్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు డబుల్. నీ ఆరోగ్యమును డబుల్ చేస్తున్నాడు, 2గా చేస్తున్నాడు. నీ ఆరోగ్యంలోనూ ఆయన మల్టిప్లై చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఐశ్వర్యంను డబుల్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జ్ఞానాన్ని డబుల్ చేస్తున్నాడు, నీ ఆత్మీయతను డబుల్ చేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Genesis chapter 32 verse 10. I am not worthy of the least of all the mercies and of all the truth which thou hast shown unto thy servant. For with my staff I passed over this Jordan, and now I have become 2 bands. I have doubled. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. I have come 2 groups. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ధైర్యము తెచ్చుకో. యాకోబును దీవించిన దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ డివోషన్లో నిన్ను దీవిస్తున్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబు పారిపోయిన యాకోబు, మోసగాడైన యాకోబును దీవించిన దేవుడు, ఇశ్రాయేలుగాను మార్చి దీవించిన దేవుడు నిన్ను కూడా ఆయన మార్చుచున్నాడు, నిన్ను కూడా దీవించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు ఆత్మీయ ఇజ్రాయేలీయు ఎవై ఉన్నావు. యు ఆర్ ఎ స్పిరిచువల్ ఇజ్రాయలైట్. కనుక డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ इज बीइंग रिलीज राइट नाउ इन द नेम ऑफ जीसस. हिंदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 32 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. बड़े बकरियों के गाभीन होने के समय में ने स्वर्ग में क्या देखा कि जो बकरे बकरियों पर चढ़ रहे हैं सो हिंदी में अलग है. हिंदी में अलग है. यहाँ पे हिंदी में इसका अर्थ क्या है कि दुगना किया करके वचन चाहिए. दुगना किया है, 2 दल कर दिया है. ये बहुत ही प्रामुख्य बात है. याकूब के बारे में लिखा हुआ है, मैं तो इस योर्दान में एक हाथ में एक लकड़ी लेके, एक साटी लेके मैं गया था, लेकिन अभी मैं 2 दल बनकर मैं वापस आ रहा हूँ. 2 दल बना दिया प्रभु ने. आज ये वचन सुनने आपको भी प्रभु बात कर रहे हैं. आपको परमेश्वर 2 दल बना देते हैं. प्रभु को धन्यवाद, परमेश्वर को महिमा देते हैं. प्रिय దేవుని బిడ్డలారా, దేవుడు రెండొంతలుగా నిన్ను మల్టిప్లై చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ డబుల్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. డబుల్. యు నో వై? ఎందుకు తెలుసా?
దేవుని ఏర్పాట్లో ఉన్నావు. యాకోబును నేను ప్రేమించితిని అంటాడు. యాకోబు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆజ్ పరమేశ్వర్ ఆప్కో దోదల్ కర్ రहे हैं. దేవుడు నిన్ను రెండంతల ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తున్నాడు. మీ పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు. మీ పిల్లల యొక్క జ్ఞానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ పిల్లల యొక్క మెమరీ పవర్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒకవేళ వారు చదువుకుంటున్న పిల్లలేమో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెమ్ ఇన్ ఏ డబుల్ పోర్షన్. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి ఉదయం నీ ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యపడుతుంది కాబట్టి నిన్ను రెండంతలుగా దేవుడు నిన్ను దీవించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. మీరు మాకు చాలిన దేవుడై ఉండి కృప కలిగిన దేవుడు ఎందుకు స్తోత్రములు నాయన. రెండంతలుగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు రెండంతల ఆశీర్వాదముతో నాయన తని ముందుకు వెళుతున్నందుకు స్తోత్రం. సాక్ష్యాలు పలుకుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి దీవించినందుకు స్తోత్రంలో నాయన. మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించనయ్యా. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు నాయన, ఐ స్పీక్ డబుల్ బ్లెస్సింగ్స్ మై ఫాదర్. వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ దేర్ జాబ్స్, వాట్ ఎవర్ దే హ్యావ్ బీన్ లూజింగ్ ఇన్ దర్ జాబ్స్, లార్డ్ ఐ స్పీక్ డబుల్ బ్లెస్సింగ్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బిజినెస్ అన్నింటిలో కూడా మీ తోడు దయచేయండి. వారి బిజినెస్లో మీ సహాయము, మీ రక్షణ భాగ్యానికే మీకు స్తోత్రం. మీ కృపా దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం నాయన. వారి బిజినెస్లో నాయన దేవ రెండంతల ఆశీర్వాదాన్ని నేను ప్రకటిస్తున్నానయ్యా. రెండంతల బ్లెస్సింగ్స్తో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసిన, హాస్టల్స్లో చదువుకుంటున్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు నాయన, ఐ స్పీక్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అపాన్ దేర్ ఎడ్యుకేషన్ లార్డ్. డబుల్ పోర్షన్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ నాయన. వారికి అవసరాలన్నీ తీర్చిన నాయన. ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవతాన్ని ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. డబుల్ బ్లెస్సింగ్స్ ప్రకటిస్తున్నాను ప్రభా వారి జీవితాల్లో. మీకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించండియ్యా. వారి అందరి జీవితంలో నాయన మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన దేవ డబుల్ బ్లెస్సింగ్స్తో పరిచయం చేయటకు సహాయం చేయమని వేడుకుంటూ మీ నామాన్ని మేము పరుస్తున్నాం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా రక్షకుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా యెరూషలేమును కాచి కాపాడిన వాడా మీకు స్తోత్రం. మీ చిత్తం నెరవేర్చిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులతగా కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.